నమస్తే అండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ అందరూ బాగా చేసుకుని ఉంటుంటారు కదా! శ్రీరామనవమి అనగానే వేరే ఎనీ ఫెస్టివల్, ఎనీ పండగ వచ్చింది అంటే ముందు రోజు నుంచి కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం మనం. అవునా? సో చాలా మందికి కూడా ఓకే, ఇన్ని వెరైటీస్ చేసుకోవాలని ఉంటుంది. ఒక స్వీట్ ఉంటుంది, ఒక హాట్ ఉంటుంది, ఒక ఏదైనా డీప్ ఫ్రైడ్ ఐటెమ్ ఉంటుంది, పచ్చడి, పప్పు, కూర, పులిహోర, పాయసం ఇలా ఎన్నో ఉంటాయి. అవునా? ఇన్ని రోజులు చేసిన వర్కౌట్, ఇన్ని రోజులు చేసిన జిమ్ కానీ లేదంటే డైట్ ఫాలో అయ్యాక కానీ ఇవాళ ఒక్క రోజు కనుక అన్నీ తినేశారు అంటే మళ్ళీ వెయిట్ మొదటికి వస్తుంది అనే భయం కూడా చాలా మందికి కూడా ఉంటుంది. సో వెయిట్ మాత్రమే కాదండి, షుగర్ లెవెల్ కంట్రోల్ కూడా చాలా కష్టంగా అయిపోతుంది ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అలా అని చెప్పేసి అన్నీ మానేసుకుని ఉండగలమా? ఉండలేము. ఇవన్నీ కూడా మనం తినాలి. అండ్ ఈ ఫెస్టివల్ టైంలో మనకి చేసే వెరైటీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సింపుల్ టిప్ మనం ఏం చేయొచ్చు, ఇలా ఒకవేళ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అన్ని ఐటమ్స్ తింటూనే కొంచెంగా మనము వెయిట్ పెరగకుండా కూడా ఉండాలి అని మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఒక 10 వెరైటీలు చేసుకుంటాం ఫెస్టివల్ అనగా, అవునా? ఈ 10 వెరైటీల్లో రెగ్యులర్గా తినేంత ప్రపోర్షన్స్ అంటే ఇంత పప్పు వేసుకుంటాం, దానికి ఇంత అన్నం వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అలాగే వెజిటబుల్ కర్రీ, మళ్ళీ పులుసు, పచ్చడి, పెరుగు, దాంతోపాటు పులిహోర అలా తినేస్తూ ఉంటాం కదా. డబుల్ కాకుండా అప్పుడప్పుడు 3% అధికంగా మనము ఆహారం తినేస్తూ ఉంటాము పండుగ. అది కంట్రోల్లో ఉండాలి అంటే మాత్రం మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఏదైతే మీరు ఐటమ్స్ చేసుకున్నారో అవి మీరు స్నాక్స్ స్నాక్ టైంలో ఏవైతే తినొచ్చో, భోజనం టైంలో ఏవైతే తినొచ్చో అవి ఫస్ట్ అయితే సపరేట్గా పెట్టండి. ఎప్పుడైతే మీరు అలా సపరేట్ చేస్తారో అక్కడే చాలా మటుకు మీరు క్యాలరీస్ అనేది కట్ డౌన్ చేసేస్తూ ఉంటారు. భోజనం టైంలో తినేవి ఏవైతే ఉంటాయో, లైక్ పప్పు, కూర, రెగ్యులర్గా ఏవైతే మీరు తీసుకుంటూ ఉంటారో ఆ ఫైబర్ మిస్ అవ్వకుండా, ఆ ప్రోటీన్ మిస్ అవ్వకుండా అవి మాత్రం మెయింటైన్ చేసుకుంటాం. కాకపోతే క్వాంటిటీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఎంత తింటున్నాము అనేది కూడా చాలా సహాయపడుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఒక స్పూనుడు పప్పు అన్నం పెట్టుకున్నాం అనుకోండి, పప్పు అంతే ఉంచి అన్నం కొంచెంగా పెట్టుకున్నాం. సో ఇలా కట్ డౌన్ చేస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుంది అంటే, మనకి తెలియకుండానే మనం పప్పు కూరలు ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము, పచ్చడి తీసుకుంటాము, పెరుగు తీసుకుంటాం, కానీ అన్నం మాత్రం రెగ్యులర్గా తినే అంత మాత్రమే తీసుకుంటాము. మేబీ ఒక 2 స్పూన్లు కొంచెం ఎక్కువగా తీసుకొని ఉండొచ్చు. సో ఇలా మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువగా అంటే అధికంగా క్యాలరీస్ తీసుకోకుండా ఉంటాము. దాంతోపాటు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇన్ని రోజులు మనం కష్టపడి డైట్ చేసినా కూడా వెయిట్ అంటే బరువు పెరగకుండా కూడా ఉంటుంది. మనం అన్ని వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రుచి చూసినట్టు కూడా ఉంటుంది. సో హ్యాపీగా కూడా ఉంటాం. దాంతోపాటు ఏవైతే మనం స్నాక్ ఆప్షన్స్కి పెట్టామో అవి కూడా మనకు ఉంటాయి. సో స్నాక్ టైంకి వచ్చేటప్పటికి ఒకటే టైంలో అన్నీ తినకుండా మనము లంచ్కి సపరేట్, స్నాక్స్కి సపరేట్, లైక్ పులిహోర కానీ, బజ్జీలు కానీ, స్వీట్ కానీ అలా చేసుకున్నారనుకోండి, అది స్నాక్ ఆప్షన్స్కి పెట్టుకోండి. ఎలాగో ఎంత తిన్నా మనకి 4ంటికి, 5ంటికి, 6ంటికి ఆకలి వేస్తూనే ఉంటుంది, అవునా? అలా ఆకలి బాగా వేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్నాక్ తీసుకోవచ్చు. కాకపోతే 2-3 గంటలు గ్యాప్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పండగ టైంలో ఏంటి అంటే స్నాక్ ఆప్షన్ లాగా నేను ఒక 3 వెరైటీస్ పక్కన పెట్టాను కాబట్టి తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకటే టైంలో కొంచెంగా ఈ 3 ఐటమ్స్ అలా తీసుకోవచ్చు. సో ఈ చిన్న ప్లానింగ్ కనుక మనం చేసుకున్నాము అంటే క్యాలరీస్ బేసిక్గా ఏవైతే మనము ఎక్కువగా తీసుకోకూడదు అనుకుంటామో, ఏవి అన్నీ కూడా టేస్ట్ చూడాలి అనుకుంటామో అవన్నీ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇలా ప్లానింగ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ ఏదో ఒక వెరైటీ చేసుకోవాలి అని కూడా అనిపించదు అనమాట. సో ఏవైతే మార్నింగ్ వండుకున్నామో అవన్నీ కూడా సాయంత్రం పూట చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఫెస్టివల్ అన్నాక ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి అన్నీ కూడా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇలా విడతీసి క్యాలరీస్ కనుక కొంచెంగా తీసుకున్నారు అంటే స్నాక్ ఆప్షన్స్ కానీ, మీరు వంట చేసుకున్న ఆప్షన్స్ కానీ చేసుకుంటే అందరూ కూడా చక్కగా బరువు మెయింటైన్ చేయగలుగుతారు. ఏది ఇది తినద్దు అది తినద్దు అని చెప్పకుండా, ఏది కూడా అవాయిడ్ చేయకుండా ఫెస్టివల్ రోజు అన్నీ తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఇది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి కదా, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఎన్నో హెల్తీ టిప్స్ మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. ఓకే, బాయ్.